అమ్మ. ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం సీతానవమి అనేటప్పటికీ ఇది వైశాఖ మాసం శుక్లపక్షం నవమి తిథి. ఈ రోజున సీతానవమి అంటారు. దీన్ని సీతాదేవి యొక్క పుట్టినరోజుగా కూడా అంటారు. అలాగే సరిగ్గా దీనికి ఒక నెల క్రితం, అంటే ఏంటంటే అది శ్రీరామనవమి, శ్రీరామచంద్రుడు పుట్టినరోజులాగా, అలాగే ఇప్పుడు సీతానవమి వైశాఖ మాసంలో వచ్చేది సీతాదేవికి సంబంధించినట్టుగా చెప్తారు. కనుక సీతాదేవికి సంబంధించి ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన గుణగణాలు ప్రతి వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. దాంతోపాటుగా సీతాదేవికి సంబంధించి ఆవిడ ఈ యొక్క జనకుడికి ఆవిడ ఇలా పొలాన్ని దున్నుతున్నప్పుడు ఆవిడ లభ్యం అవ్వడం, ఆవిడకి సీతాన్ని నామకరణం చేసి ఆవిడని పెంచడం. ఆవిడకి చాలా పేర్లు ఉన్నాయి సీతాదేవికి సంబంధించి. జానకి అని, సీత అని, రకరకాల మైథిలి అని, రకరకాల పేర్లతో ఆవిడని కొనియాడతారు. అయితే సీతాదేవికి సంబంధించిన మరిన్ని విశేషాలలో ఇంకా ఏంటంటే, ఆవిడని రామాయణంలో చాలా విశిష్టమైన రాముడు, సీత మొదలైన వాళ్ళల్లో అందరిలోనూ వరుసలో ఆవిడ విశిష్టత ఎంత చెప్పినా కూడా తక్కువే. భర్తతో కలిపి ఆ రకంగా వనవాసానికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బంది పడుతున్నా తను ఒక మహారాణి అయినా కూడా తను అలాంటి వాటిన్నిటికీ దూరంగా ఉండి, భర్త ఎక్కంటే తను అక్కడే ఉండాలి, భర్త అడుగుజాడలోనే తను ఉండాలి, భర్త లేకుండా ఇక్కడ తను ఒక్కతే ఉండి అనుభవించే వాటికన్నా దూరంగా ఉన్న భర్తతో కలిసి ఎలాంటి ఇబ్బందులైనా తప్పు లేదు, వాటితో పాటే మనం ముందుకెళ్లాలనే ఒక భావన, సాధారణమైన వ్యక్తిలాగా ఆవిడ జీవనం గడపడం, అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నా కూడా అతి సామాన్యమైన మనిషిలా ఉండడం, రామచంద్రుడు వచ్చి తను తప్పకుండా తీసుకెడతాడనే విశ్వాసాన్ని కోల్పోకుండా ఆవిడ అదే విధంగా ఉండడం, విపరీతమైన భర్త మీద విశ్వాసం, కుటుంబ విలువలు, నమ్మకం, ధైర్యం, ప్రేమానురాగాలు, మొక్కవోని ఆత్మస్థైర్యం, ఎన్నో విషయాలు మనం ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాలి. అంత గొప్ప స్త్రీగా మనం సీతాదేవిని చెప్పుకుంటాం. అయితే ఈ రోజున సీతాదేవికి సంబంధించిన విశేషమైన ప్రదేశాల్లో మనం ఏం తెలుసుకుందామంటే, నాసిక్ దగ్గర, నాసిక్ అంటే మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో నాసిక్లో మనకి అక్కడ నాసికా త్రయంబకం అనేది అందరికీ తెలిసిందే, జ్యోతిర్లింగం. అది కాకుండా ఇక్కడ ఏంటంటే సీతా గుహ, అంటే సీతా గుంఫ అని కూడా అంటారు, సీతా గుహ అంటారు. సీతాదేవి సంబంధించిన ప్రదేశం అది. దాని గురించి ఒకటి. అలాగే ఆ చుట్టుపక్కల ఉందంటే కాలరాం, పంచవటి మొదలైన ప్రదేశాలు కూడా అక్కడ చాలా విశేషమైన ప్రాముఖ్యత పొందిన ప్రదేశాలు. కాబట్టి ఈ యొక్క నాసిక్లో ఈ సీతాదేవి ఉన్న గుహ ఏంటి, దాని యొక్క విశిష్టత అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే దీని గురించి రెండు మూడు రకాలుగా కూడా కథ చెప్తారు. ఒకటి ఏంటంటే, అది మనం చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, చాలా ఒక మనిషి కంటే పట్టరు, అది గుహలాగా ఉంటుంది. దాంట్లోకి మనం మొత్తాన్ని మెట్ల దారి ద్వారా లోపలికి వెడతాము. అక్కడ సీతాదేవి వాళ్ళు వనవాసం సమయంలో వాళ్ళు ఇక్కడ కొంతకాలం ఉన్నట్టుగాను, సీతారామచంద్రులు అందరూ కూడాను ఉన్నట్టుగాను, లక్ష్మణుడు వాళ్ళందరూ ఇక్కడే, అమ్మవారు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క రావణాసురుడితో సమస్య వచ్చి రావణాసురుడు తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ ఉన్నట్టుగాను ఆ ప్రదేశాన్ని చాలా విశేషంగా చెప్తారు. అలాగే దాంట్లో ఇంకో పక్కన ఇంకో చోట సీతాగుహ దగ్గరే ఇంకొకటి ఉంటుంది, అక్కడ శివాలయం కూడా ఉంటుంది. అది కూడా లోపల మార్గం ద్వారా మనం లోపలికి వెడితే అది పెద్ద ఎక్కువ విశాలంగా ఉండవు, సన్నటి మార్గం, ఒక మనిషి పట్టడమే కష్టం. అయినా సరే లోపలికి కనుక మనం వెడితే అక్కడ ఆ ప్రదేశంలో శివుడు కూడా ఉండడం జరుగుతుంది, శివలింగం. అక్కడ అమ్మవారు పూజ చేసినట్టుగాను, ఎందుకంటే సీతాదేవి ప్రతినిత్యం శివుణ్ణి పూజ చేసింది అన్నట్టుగా అంటారు. అలాగే ఈ ప్రదేశాన్ని పంచవటి అంటారు. అంటే పంచ అంటే 5, వటి అంటే వృక్షాలు, మర్రి చెట్లు. 5 మర్రి చెట్లు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. అవి పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు పంచవటి ప్రదేశం అంటారు. అక్కడే తపోవన్ అని కూడా అంటారు. ఈ పంచవటి దగ్గర రామకుండ అని కూడా ఉంది. ఈ పంచవటి దగ్గర 5 మర్రి చెట్ల యొక్క సముదాయం దగ్గర ఈ సీతా గుహ అనేది ఉంటుంది. అక్కడ ఈ మనకి మందిరంలోనే సీతాదేవి, రాముడు, లక్ష్మణుడి యొక్క విగ్రహాలు లాంటివి, వాటి పక్కన ఇంకో గుహలో ఈ యొక్క శంకరుడి యొక్క శివలింగం లాంటిది ఉండడం, వీటికి సన్నటి మార్గం అనమాట. అంటే ఒక లోపల చిన్న బిలంలాగా మనం లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ దేవుణ్ణి మనం దర్శించుకోవచ్చు. అలాగే ఆవిడున్న ప్రదేశంగా మనం చూస్తాం. అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఒక మ్యూజియం లాంటిది ఉంటుంది. ఆ మ్యూజియం దగ్గర ఏంటంటే అన్నీ, అక్కడ రావణాసురుడు వచ్చి ఆవిడని తీసుకెళ్ళిపోయినప్పుడు ఆవిడ భిక్ష వేసే విధానం కానీ, అలాగే అక్కడ సీతారాములు ఉన్నట్టుగాను అన్నీ కూడా అలా చిత్రీకరించినట్టుగా మ్యూజియంలా కూడా ఉంటుంది. అక్కడ చూడడానికి చాలా చాలా బాగుంటాయి అవన్నీ కూడాను. అలాగే అక్కడ తపోవన్ అని చెప్పి కూడా ఉంది. ఆ తపోవన్లో ఏంటంటే శ్రీరామచంద్రుడు ఎక్కువ
ఆయన తపస్సు చేసుకున్నట్టుగా, అంటే ఒక రకంగా యోగా లాగా, మెడిటేషన్ లాగా ఆయన దానికి సంబంధించి చక్కగా ప్రతి నిత్యం చేసుకున్నట్టుగా అంటే కొంతకాలం వాళ్ళు ఉండి వెళ్ళినట్టు అనమాట. ఈ పంచవటి, ఈ 5 వృక్షాలు, 5 మర్రి చెట్లు, పెద్ద పెద్ద మర్రి చెట్లు అవి, వాటి దగ్గరే సీతా గుహలో ఆవిడ ఉన్నట్టుగాను, ఆ తర్వాత వచ్చేప్పటికి తపోవన్, ఈ తపోవన్లో ఆయన ప్రతినిత్యం ఆయన దేవుడు పూజ చేసుకున్నట్టుగా, ఆయన తన యొక్క యోగా మొదలైనవి చేసుకున్నట్టుగా శ్రీరామచంద్రుడు. ఇక్కడి నుంచి రామకుండ అని కూడా ఒకటి ఉంటుంది. అక్కడేంటే శ్రీరామచంద్రుడికి సంబంధించిన కుండ్లాగా అదొకటి చెప్తారు. అలాగే దానికి కొంచెం దూరం కనుక మనం వచ్చినట్లయితే అక్కడ మనకి ఏం కనబడుతుందంటే కాలారాం టెంపుల్ అంటారు. అంటే కాలారాం అంటే ఏంటంటే నల్లని రాముడి యొక్క విగ్రహం అనమాట. దానికి సంబంధించి కూడా అది చాలా చాలా బాగుంటుంది. ఆ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఆ శైలి, దాన్ని నిర్మించిన విధానం, అది చాలా ప్రశాంతమైన ఆధ్యాత్మిక భావనలతో చాలా 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 విశాలమైన టెంపుల్, పెద్ద పెద్ద అరుగులతో చాలా చాలా చూడబుల్గా ఉంటుంది. అక్కడ ఈ కాలారాం టెంపుల్లో నల్లని విగ్రహాలుగా ఉండడం, ఎదురుగుండా హనుమంతుడు కూడా నమస్కారం పెట్టుకుంటున్నట్టుగా ఉండడం, అలాగే దానికి ఆ టెంపుల్లోకి ప్రవేశానికి 14 మెట్లు. ఆ 14 మెట్లను ఏంటంటే ఆయన అన్ని రోజులు ఆయన ఇవన్నీ చేశాడు కదా వనవాసంలాగా, దానికి సంబంధంగా చెప్తారు. అలాగే దానికి ఏంటి 84 స్తంభాలు కూడా ఉంటాయి. 84 స్తంభాలని 84 లక్షల జాతుల వ్యక్తులు అని రకరకాలుగా దాని గురించి కథ అన్నమాట. అంటే ఒకానొకప్పుడు రామచంద్రుడు యొక్క విగ్రహాలను ఇది చేసేసినప్పుడు ఆ సమయంలో ఆ రామచంద్రుడు వీరి కళ్ళలోకి వచ్చి కనబడినప్పుడు ఖడ్గేగరనో ఎవరో ఒక వ్యక్తి, మరాఠీ వ్యక్తి వచ్చినట్టుగాను, అప్పుడు రాముడు నల్లని విగ్రహ రూపంలో అక్కడ ఉన్నట్టుగాను, అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించినట్టుగాను ఈ కాలారాం టెంపుల్ యొక్క విశేషత చెప్తారు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఈ యొక్క రామచంద్రుడు ఎక్కువ భాగం మనకి ఎలాగైతే ఇక్కడ భద్రాచలం ఇవి ఉంటాయో అలాగే మహారాష్ట్రలో కూడా ఆయన పంచవటి, సీతాగుహ, రామ్కుండ్, తర్వాత తపోవన్, తర్వాత ఈ కాలారాం టెంపుల్, ఇవన్నీ కూడా చాలా చాలా విశేషత. వాటి చాలా ఆధ్యాత్మిక సంబంధం, చూడ్డానికి 2 కళ్ళు చాలన్నట్టుగా. ఇది కాకుండా మనం కనుక ముందుకెడితే గోదావరితో పాటుగా అక్కడే మనకి ఈ యొక్క నాసికా త్రయంబకేశ్వరుడు, ఇవన్నీ చాలా చాలా విశేషాలతో కూడి అమ్మవారి అక్కడ సీతాదేవి తాను ఎక్కువగా అక్కడ ఉన్న ప్రదేశంగా, ఆవిడ అక్కడ ఈ రావణాసురుడితో ఇబ్బంది పడిన ప్రదేశంగా ఆ ప్రదేశాన్ని, ఆ గుహలోనే ఆవిడ ఎక్కువ కాలం ఉండి ఇది చేసుకున్నట్టుగాను చాలా చక్కగా చెప్తారు. అది తప్పకుండా చూడవలసిన ప్రదేశంగా మనం అనుకోవాలి. నమస్కారం.